ఎంత లెక్కలేనితనం ప్రజలంటే. బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. రాత్రి అర్ధరాత్రి పూట కొంతమంది దుండగులు మన దండుమల్కాపురం, తోపురంపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను ధ్వంసం చేయడం జరిగింది. ఆ దుండగులు ఎవరనేది రాజకీయ పార్టీలా లేకపోతే ఇంకోరా అనేది ఇంకా నిర్ధారణ చేయవలసి ఉంది. దానికి మా పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిరు. ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరనేది కూడా ఈరోజు తెలిసిపోతుంది. ఇటువంటి పిరికి పంద చర్యలు, జెండా దిమ్మలు, భౌతిక దాడులు చేయడం ఇదంతా పిరికి పందల చర్య. ఇలాంటి చౌడుపల్లి మండలంలో రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి ఈ ఫ్యాక్షనిస్ట్ గొడవలు లేకుండా, ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ మునుగోడు నియోజకవర్గం ఉంది. మరి అలాంటి వాతావరణాన్ని కొంతమంది మరి రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిగ్గుమాలిన చర్య. ఇలాంటివి చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సమయం పాటించండి. కొద్దిగా ఇప్పుడే మనం కూడా పార్టీ అధికారంలో ఉన్నాం, రాజగోపాల్ రెడ్డి గారు నాయకత్వంలో మనందరం పనిచేసిన కొద్దిగా సమయంతో ఉండండి. వాళ్ళు ఎవరు ఏందనేది చట్టరీత్యా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు దీని వెనుక ఉన్న వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మీడియా ముఖంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమయం పాటించాలని విజ్ఞప్తి చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.